ఈశ్వరాపరాధం చేసిన వాళ్ళు బ్రహ్మర్షులైనా దేవతలైనా మరొకళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శరీరం మీద కత్తి ఘాటు కూడా పడదు అనే స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే ఆ అపరాధానికి శిక్షను అనుభవించవలసిందే. శివాపరాధం అనేది ఎవరినీ ఎప్పటికీ వదిలిపెట్టదు. ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో ఎప్పటికైనా సరే అది వెంటాడుతూనే ఉంటుంది, శిక్షను తప్పనిసరిగా అందిస్తుంది. ఇలా శివాపరాధం అనేది ఎవరిని వదిలిపెట్టదు కాబట్టే, దానికి శిక్షను అనుభవించవలసి వస్తుంది కాబట్టే, మహామహాదేవతలు వాళ్లే అనుభవించారు అని చెప్తున్నాం కాబట్టే ఎవరు ఆ శివద్వేషం జోలికి శివాపరాధం జోలికి పోకూడదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే శివద్వేషం కానీ హరిద్వేషం కానీ గురుద్వేషం కానీ వేదద్వేషం కానీ దేవద్వేషం కానీ మనకు పనికిరాని ఏ ద్వేషమైనా చేయని పరిస్థితికి మనం నోచుకోవాలి. అలాంటి ద్వేషాలను దగ్గరకు రానివ్వకుండా మనం వారందరికీ వినయంగా మన జీవితాలను గడపాలి అని మనం నిర్ణయించుకుందాం.